హలో మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేము సిద్దిపేటకి వచ్చినాము. చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మా అత్తయ్య అరిసెలు చేస్తుందన్నమాట. సంక్రాంతి అన్నప్పుడు పిండి వంటలు చేయకపోతే ఎట్లా? తెలంగాణలో అప్పాలు మాత్రం చాలా ఫేమస్. చేసుకొని ఇల్లు ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఈ పండగకి ముగ్గులు ఎంత ఇంపార్టెంటో సకినాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ సకినాలు అవన్నీ అయిపోయినాయి అన్నమాట చేయడము. అందుకే మేము ఉన్నప్పుడు అరిసెలు చేద్దామని చెప్పి చేస్తుంటే మేము అట్లా కూర్చొని లైట్గా ఉడత సాయం చేస్తున్నాం అనమాట. ఎక్సెస్ ఆయిల్ అంతా ప్రెస్ చేసుకుంటూ. ఒకవైపు రోహిణి ఆన్యకు తినిపిస్తుంది, లంచ్ టైం అయిందని చెప్పి. ఇంకోవైపు చరణ్ వీడియో తీస్తున్నాడు. అత్తేనేమో అరిసెలు చేస్తుంది, నేనేమో ఆయిల్ తీస్తున్నా. ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. తొందరగా అయిపోతే మేము కూడా కూర్చొని లంచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ భోగి పళ్ళు అన్నీ రెడీ చేస్తున్నాం. భోగి పళ్ళకి ఇక్కడ చిన్నగా టేబుల్ ముందే అన్నీ అట్లా పెట్టేసుకొని ఏమేమి పోయాలి, మంగళహారతి ప్లేట్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బ్యాక్ డ్రాప్ పెట్టి అట్లా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేస్తుండే. ఈసారి అవేం చేయకుండా జస్ట్ సోఫా ముందు ఒక టేబుల్ వేసి దానిపైన అన్నీ అరేంజ్ చేసుకున్నాము. భోగి పళ్ళు పోయడానికి కావాల్సిన ఐటమ్స్, ఫ్లవర్స్, అట్లా సకినాలు అరిసెలు అవి కూడా పెట్టినా, కానీ అవేం పొయ్యము. జస్ట్ ఆ పండగ ఫీల్ ఉంటుంది కదా అని చెప్పి టేబుల్ మీద అట్లా పెట్టినా అనమాట. భోగిపళ్ళు అంటే నాకు తెలిసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్స్ చేంజ్ అవుతుంటాయి పిల్లల చుట్టూ తిప్పి పోయడానికి. అవన్నీ నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే మాకున్న పద్ధతి ప్రకారం జస్ట్ భోగిపళ్ళు, కాయిన్స్, ఇంకా పాలకాయలు చేస్తారు. మీలో ఎంతమందికి పాలకాయలు అంటే తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి. అవి జస్ట్ సకినాల పిండి ఉంటుంది కదా, ఆ పిండి కానీ లేదంటే బియ్యం పిండిని కానీ తడిపి ముద్దలాగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పోస్తామన్నమాట. మీరు చేసుకుంటారా పాలకాయలు? అండ్ మీరు చేసుకుంటే ఎట్లా చేసుకుంటారు అనేది కూడా నాకు కింద మెన్షన్ చేయండి. మేమైతే ఇంతే, పాలకాయలు, భోగిపళ్ళు, కాయిన్స్ అండ్ ఫ్లవర్స్తో కలిపి దిష్టిలాగా తీసేసి పోస్తామన్నమాట. 3 సార్లు రైట్ సైడ్ తిప్పి తర్వాత మళ్ళీ 3 సార్లు లెఫ్ట్ సైడ్కి తిప్పి దాని తల మీద పోస్తామన్నమాట. మొత్తం 3 టైమ్స్ పోయాలి. అట్లా ఒక్కొక్కరు 3 టైమ్స్ పోయాలన్నమాట. ఎవ్రీ ఇయర్ అసలు అది సపోర్ట్ చేసేదే కాదు. ఈ ఇయర్ అయితే కూర్చున్న ప్లేస్ నుంచి లేవ్వకుండా అయిపోయేదాకా అట్లనే కూర్చుంది. అంటే ఇట్లాంటివి చూస్తేనే అనిపిస్తుందేమో అది అంటే అప్పుడే అంత అర్థం చేసుకొని కూర్చునే ఏజ్కి వచ్చేసింది, తొందరగా పెద్దగా అయిపోతుంది అని చెప్పి. కానీ అది మస్తు ఎంజాయ్ చేసింది ఆ ప్రాసెస్ అంతా. ఇంకా మేము పోసిన తర్వాత అత్తయ్య మామయ్య కూడా దానికి బొట్టు పెట్టి నార్మల్గా 3 టైమ్స్ భోగిపళ్ళు పోసిర్రు. అత్తయ్య మామయ్య కూడా పోసిన తర్వాత మళ్ళీ రోహిణి కూడా పోసింది దానికి మళ్ళీ 3 టైమ్స్. ఇక్కడ అత్తయ్య వాళ్ళేమో భోగి రోజే భోగిపళ్ళు పోస్తారు అండ్ మా మమ్మీ ఏమో సంక్రాంతి రోజు పోస్తారు అని చెప్పింది అనమాట. అంటే నాకు చిన్నప్పుడు సంక్రాంతి రోజే పోసిరు మా ఇంట్లో అందరికీ. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే సంక్రాంతి మార్నింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకో రౌండ్ ఆఫ్ భోగిపళ్ళు కార్యక్రమం. ఇంతకీ మీరే పద్ధతిలో అంటే భోగిపళ్ళు పోస్తారు, ఏమేం పోస్తారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. మాదైతే ఇంతే, చూసిరు కదా, అందరూ 3 సార్లు తిప్పి 3 సార్లు పోస్తారు అంతే. నాకు తెలుసు వీడియోస్ కొంచెం అంటే రెగ్యులర్గా రావట్లేదని చెప్పి, మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. రెగ్యులర్గానైతే ఇప్పుడు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటూ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇక్కడి వరకు అంటే స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నా సంక్రాంతి నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేం చేశాను అనేది కూడా వస్తుంది. స్టే ట్యూన్డ్. అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి, నేను ఏం చేస్తే అంటే మీకు నచ్చుతుందో కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అవన్నీ చేయడానికి. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్స్ మీకు టింగ్ అని వచ్చేస్తాయి. అప్పుడు నా వీడియో నేను పెట్టగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ భోగి వన్స్ అగైన్. అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చెప్పినట్టు నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ బాయ్.